హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను కడప చేపల పులుసు చూపిస్తానండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తారు కదండీ! కడపలో వచ్చేసి ఏ విధంగా చేస్తారో ఒకసారి నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ మనం ఫిష్ తీసుకునేటప్పుడు ఫ్రెషా కాదా అని తెలుసుకోవాలంటే అండి, ఒకసారి ఇక్కడ చూస్తున్నారా రెడ్‌గా ఉండాలండి. అది మనం ఫిష్ ఇంటికి తెచ్చినప్పుడు ఆ సైడ్స్‌లో ఆ రెడ్‌గా అంటే బ్లడ్ అనేది మనకు కనపడుతూ ఉండాలంటే అప్పుడే ఫ్రెష్ అని అర్థమవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫిష్‌ని తీసేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్, అది ఒక నిమ్మదబ్బా తీసుకొని బాగా వాష్ చేసేయాలండి. దాంట్లో ఉండే నీచంతా పోయి క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎందుకంటే తొందరగా మాడతాయండి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోద్ది. ఇలాగా ఏగాక ఇప్పుడేం చేయాలంటే అండి, ఒక 2 టేబుల్ స్పూన్, 2 ఆర్ 2 ½ మీ కారంని బట్టి అండి. కారం అండి, ఇది ఫుల్ కారం ఉంది కాబట్టి నేను 2 ½ తీసుకున్నానండి. మీ కారం తక్కువ ఉండేదైతే 3 అయినా తీసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనం ఎంచుకున్నాం కదండి మెంతులు, జీలకర్ర, అది అన్నమాట. అన్నిటిని కలిపేసి మెత్తగా పొడి అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తనిగా పొడి అనేది చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము ఫిష్ కర్రీ చేయడానికి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి, ఇక్కడైతే అండి ఫిష్ పులుసుకి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ అనేది కొంచెం పడుతుందండి. ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఈ ఆయిల్ అనేది వేసాక హీట్ అయ్యాక చూడండి, ఒక ఆనియన్ అనేది తీసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకునేసి వేసుకోవాలండి. ఇది మనకి బాగా ఎంచుతూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దాంతోకి ఉప్పు అనేదండి, మనము కూరలో యాక్చువల్గా ఇది పులుసు కూర కాబట్టి అండి దీంతో ఉప్పు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. కాకపోతే మనం ఫస్ట్ ప్రెజెంట్ మనం సరిపడా ఆనియన్లోకి సరిపడా ఉప్పు అనేది వేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే మనం కర్రీ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఉప్పు అనేది వేసానండి. అలాగే కరివేపాకు అండి, ఎప్పుడైనా చేపల పులుసులో కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక టీ స్పూను పసుపు, ఈ 3 వేసేసి వీటిని బాగా కొంచెము బ్రౌన్ అయ్యేలాగా మనం వేయించుకోవాలి. మేము తీసుకున్న ఫిష్ అయితే అండి అది బోన్లెస్ అండి. ఒక 10 కేజీస్ ఉండే ఫిష్‌ని కట్ చేసి ఇచ్చారు. కేజీ 400 అనేసి. అస్సలు ముళ్ళులే లేవండి. చాలా బాగుంది. ఏదో ఒక పెద్ద ముళ్ళు ఉంది అంతే. చాలా బాగుంది ఆ ఫిష్ అయితే. తెల్లగడ్డ అండి. దాన్ని నేనైతే లైట్‌గా క్రష్ చేసేసాను. కొంతమంది అలాగే ఒలిచి వేస్తారండి. ఒలిచి వేసినా బాగుంటుంది, ఇలా వేసినా బాగుంటుందండి. మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోండి. ఇక్కడ నేనేం చేశానంటే అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని నీట్‌గా దాన్ని పిసికి దాంట్లోంచి గుజ్జు అనేది తీసేసుకున్నానండి. మనకి వాటర్ వేసేసి మనకి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ, నేనైతే ఒక 1½ గ్లాస్ వాటర్ వేసేసి ఆ నిమ్మకాయ సైజు ఉండే అంత చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, మనం కొట్టుకున్న పొడి ఉంది కదా, మెంతులు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఆ మొత్తం పౌడర్ని వేసేసానండి. ఇది మనం వేసాక కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలండి బాగా. అంటే ఇక్కడ మనకి ఉప్పు, కారం అనేది సరిపోయిందా లేదా అనేది ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి మూత పెట్టి తర్వాత తీసి చూసుకున్నామంటే మనకి తెలుస్తుందండి. ఉప్పు తక్కువ ఉందా, కారం తక్కువ ఉందా, ధనియాల పొడి ఏది కావాలన్నా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకనే యాడ్ చేస్తున్నాను. కారం కూడా ఇంకొంచెం తక్కువ అనిపించింది, అది కూడా ఒకరు యాడ్ చేశాను. ఇక్కడ వీడియో క్లిప్లో అయితే మిస్ అయింది. చేపల కూరకి యాక్చువల్గా పులుపు, ఉప్పు, కారం 3 ఉంటేనే అండి చాలా బాగుంటుంది టేస్ట్. ఏది తక్కువైనా కూడా అంత టేస్ట్ బాగోదు. దీనికి ఆయిల్ కూడా కొంచెం పడుతుందండి. ఆయిల్ ఉంటేనే మనకి బాగుంటుంది. నేను యాక్చువల్గా ఏ కర్రీస్ చేసినా కూడా ఆయిల్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తానండి. ఎందుకంటే హెల్త్ పర్పస్లో నేను చాలా తక్కువ యూస్ చేస్తాను. కానీ చేపల పులుసుకు మాత్రం కొంచెం ఆయిల్ అనేది పడితేనే బాగుంటుంది కాబట్టి ఎప్పుడొకసారి ఓకే అండి. ఇక్కడ చూడండి, దాదాపు మన పులుసు అయితే రెడీ అయిపోతుంది, చేపల పులుసు. ఇక్కడ ఆయిల్ అనేది బయటకు కనపడుతుంది కాబట్టి ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం మనము చిక్కగా అయ్యేలాగా చేసుకోవాలండి. ఎందుకంటే ఫిష్ వేసినప్పుడు ఆ ఫిష్లో ఉండే వాటర్కి ఇంకొంచెం కూర అనేది లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా చిక్కబడే వరకు ఉంచాక ఫిష్ అనేది యాడ్ చేసేయాలండి. ఇక్కడ నేనైతే ఫిష్ని యాడ్ చేసేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు లేదా, పీసెస్ అన్నీ కండాలే అండి. అసలు బోన్ అనేది అస్సలు లేదు. అసలు 5 మినిట్స్లో అసలు ఫిష్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది ఈ ఫిష్ అయితే. తినడానికి కూడా ఇప్పుడు కొంతమంది భయపడుతుంటారు కదా, ముళ్ళులు ఉంటాయి ఎలా తినాలో అని. ఇలా తెచ్చుకొని మనం చేసుకున్నామంటే అసలు అసలు ముళ్ళుల కోసం భయపడాల్సిన అవసరమే లేదండి. 1, 2 పెద్ద ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఏం కాదు. చూసారండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. తీసి చూసేటప్పటికి దాదాపు ఫిష్ అయితే కుక్ అయిపోయింది. ఎక్కువసేపు అయితే అండి ఫిష్ని మనం కుక్ చేయకూడదు అండి. అందుకే మనము ఫస్ట్ కూరని మొత్తం రెడీ చేసుకున్నాకే లాస్ట్ 5 మినిట్స్ ముందు మాత్రమే ఫిష్ అనేది యాడ్ చేయాలా. ఫిష్ యాడ్ చేశాక ఎక్కువసేపు ఉంచామంటే ఫిష్ అనేది మెత్తగా అయిపోద్దండి. మనము తినేటప్పుడు
పీస్ తీయడానికి కూడా చేత రాదండి. ఓకే అండి, చూసారా అండి, మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పినట్లు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.